స్వాగతం. మీరు చూస్తున్నారు ఎస్ఎన్ఆర్ లోకల్ టీవీ వార్తలు. తెలంగాణ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా తయారవుతుంది. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలలో ఒక్కో జీపీలలో 2 నుంచి 4 నెలల వరకు దరిదాపు వేతనాలు పెండింగ్లో ఉన్నవి. మొన్నటి వరకు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లలో టీఎస్బీ పాస్ ద్వారా గవర్నమెంట్ వేతనాలు చెల్లించేది. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి టీఎస్బీ పాస్ డబ్బులు వేయడం ఆపేసింది. ఇప్పుడేమో సెంట్రల్ గవర్నమెంట్ 15th ఫైనాన్స్ నుంచి వేతనాలు చెల్లించకూడదు, ఏదైనా ఉంటే దాంట్లో ఓన్లీ కేవలం పారిశుద్ధ్యం, నీటి సరఫరాకు సంబంధించినవి మాత్రమే చెల్లించాలి, వేతనాలు చెల్లించకూడదని చెప్పి సర్క్యులర్ జారీ చేసిందంట. పోనీ మిగతా జనరల్ ఫండ్లో ఏమన్నా అమౌంట్ ఉంటే తద్వారా ఏమన్నా చెల్లిస్తారేమో అని అంటే దానికి క్యాప్ ఫామ్ రావటం లేదు, టెక్నికల్ ఇష్యూ ఉన్నాయని చెప్పేసి అది పక్కన పెట్టేసిరు. ఉన్నది ఎస్ఎఫ్సి గ్రాంటు. ఎస్ఎఫ్సి గ్రాంట్ నుంచి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అందులో అమౌంటే వేయడం లేదు. అసలు గ్రామ పంచాయతీ కార్మికులు 2-3 నెలలు పెండింగ్లో ఉంటే ఏందిని బతకాలి అనేది ఎవడు ఆలోచించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని గత మాదిరిగా టీఎస్బీ పాస్ ద్వారా వేస్తారా, లేదంటే గతంలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినట్టుగా గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా తమ అకౌంట్లోకి వేతనాలు చెల్లిస్తారా అనేది ఓ నిర్ణయం తీసుకోవడం లేదు. ఇకనైనా గవర్నమెంట్ ఆలోచించి చిరు ఉద్యోగుల పట్ల జాలి చూపి మా కుటుంబాలను ఆదుకుంటారని చెప్పి తద్వారా అందరికీ తెలియజేస్తున్నాం.